రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన యూపీఎస్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈరోజు ఈ నేలకొండపల్లి వచ్చిన సందర్భంగా మీడియా మిత్రులతో 3 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మొదటిది పెన్షన్కి సంబంధించినటువంటి అంశం. 2004 వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కొనసాగింది. దాన్ని రద్దు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ అంటాం, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఎంతమాత్రం సమ్మతమైన పెన్షన్ కాదు. దాన్ని రద్దు చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయి. అది రద్దు కాలేదు. అయితే ఇటీవల, అంటే ఒక 5-6 రోజుల క్రితం కేంద్ర క్యాబినెట్ యూపీఎస్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే అంతకు ముందున్న దాన్ని రద్దు చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడుతున్నాం, దీనివల్ల చాలా బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా హడావిడిగా ప్రకటన చేసింది. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కేవలం త్వరలో మహారాష్ట్రలో, హర్యానా మొదలైన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ యూపీఎస్ని ప్రకటించింది. మేము సిపిఎస్కి వ్యతిరేకం, యూపీఎస్కి కూడా వ్యతిరేకం. ఖచ్చితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా, అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, మేము స్పష్టంగా కోరేది ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానం ద్వారా మాత్రమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి యూపీఎస్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఓపీఎస్ని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం. రెండో అంశం విద్యా విధానానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020 జూలైలో ఎన్ఈపీ 2020 అని ప్రకటించింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 27. కరోనా చాలా తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎన్ఈపీ 2020ని ప్రకటించింది. పూర్తిగా మేము ఎన్ఈపీ 2020ని వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రైవేటీకరణకి దారితీసేటటువంటి విద్యా విధానం, అట్లనే కేంద్రం యొక్క ఆధిపత్యానికి దారితీసేటటువంటి విద్యా విధానం. కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ ఎన్ఈపీ 2020నే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వం.